ప్రేమ స్వరూపులారా. embodiments of love. See good, కానీ నీవు చెడ్డను చూడవద్దు. never see bad. నీవు మంచిని చూడు. See good only. అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది. Then the eye will earn the sacred power. దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది. You will also able to visualize the divine cosmic form. కనుక మనము ఇంద్రియాన్ని చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది. The results of spiritual practices depend on the more and more of sense control you exercise. ఈనాటి మానవుడు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన సాధనలకు మరిగి దివ్యమైన, భవ్యమైనటువంటి యొక్క ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు. Man is running after physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, ఇవన్నీ immortal results. తాత్కాలికమైనటువంటివి. These are all just illusive and మానవుని temporary. యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. They are all bad habits of ఈ mankind. సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు. You think that you have achieved something out of these వీటి వల్ల practices. పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు. Nothing you would get out of them. మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో. First you should exercise sense శబ్ద, control. స్పర్శ, రూప, రస, గంధములు. The five senses have got to be under check. ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు. Never listen to anything that's bad. అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్ళిపో. If any such thing is to happen, leave that place. చెడ్డ విషయాలు వినవద్దు. Never listen to చెడ్డ bad. దృశ్యాలు చూడవద్దు. Never look చెడ్డ bad. మాటలు వినియోగపెట్టవద్దు. Never use bad words. ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. Make every effort to get away from all that is bad. అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనా శక్తి నీలో అభివృద్ధి అవుతుంది. And once you do that, the power of the spiritual practice will grow more. ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైన స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు. Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses. కనుకనే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన. Spiritual practice, true spiritual practice is to have sense ఇంద్రియాలను control. అరికట్టుకోకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి ఇప్పుడు నిరుపయోగమే. All spiritual practices are useless if you don't have control over the senses. నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇలాంటి మంచి మాటలు ఉపయోగించుకో. Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama, Krishna, Govinda. కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం. In fact, we are committing many sins with these senses కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు. that you don't see right now. మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధపడుతుండాలి. But there lies, in a hidden way, the consequences which we have to ఈ face. కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలవను మర్మం జీవ. O individual, understand the hidden consequences of your actions which you cannot escape. ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంది, అది కర్మఫలం అనేది. The results of your action, though you do not see right now, will make you suffer. ప్రేమ